నమస్తే అందరికి. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే జబర్దస్త్ ఉన్నానండి. ఇలా ముచ్చట ఏందనంటే ఈ ఎన్టీఆర్ మస్తు యాక్షన్ సైన్మా లెక్క వస్తున్న సైన్మానే కొరటాల శివ దర్శకత్వంలో దేవర సైన్మా. ఈ షూటింగ్ ఇక చివరి దశలో ఉన్నదనంట. మళ్ళీ ఈ సైన్మాకి మంచి బిజినెస్ కూడా అయిందని టాక్లు అయితే వినబడుతున్నది. ఇంతకీ ఎంత బిజినెస్ అయిందని అనుకుంటున్నారు? ఒక అంచనా వేయురి. ఇక మీరు ఇట్లా అంచనాలకి మించేటట్టు అయిందంట. 350 కోట్ల కంటే అధికం మించి థియేట్రికల్ నాన్ థియేటర్లకు కలిపి బిజినెస్ అయిందని టాక్లు అయితే వినబడుతున్నాయి. మళ్ళీ ఈ సైన్మా కోసం అని చెప్పేసి తెలుగులో హిందీలతో పాటుగా భారీ అంచనాలు అయితే నెలకొని ఉన్నాయి. ఎందుకనంటే దీనికి కారణము ఈ సైన్మా ఎన్టీఆర్ చేసిన ఆర్ఆర్ఆర్ సైన్మా తర్వాత నెక్స్ట్ వచ్చే సైన్మా గినక గట్లనే ఈ సైన్మాల బాలీవుడ్ స్టార్ అయిన సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడు లెక్క నటిస్తున్నాడంట. అంతేకాదు ఇక హీరోయిన్ ఎవరో ఎరకనే కదా, జాన్వీ కపూర్. ఇక గిది కూడా అంచనాలు పెరగనీకే వీళ్ళు గిట్లా కారణం అని చెప్పుకోవచ్చు. అయితే కల్కి సైన్మా ఏడాదిలో 1000 కోట్ల మించి క్రాస్ చేసింది కాబట్టి ఇక దానికి మించి దేవరా సైన్మా గిట్లా బీడ్ చేయాలని చెప్పేసి ట్రేడ్ పండితులు ఇట్లా అంచనాలు అయితే చేస్తున్నారంట. మళ్ళా గా ముచ్చట పక్కకు పెడితే మాత్రం ఇప్పటికే ఈ సైన్మాకి లీడరైన పాటలు గిట్లా మంచిగా రెస్పాన్స్ అందుకుంటున్నాయి. ఇక మొదటి పాటకైతే ఫియర్ సాంగ్ కి మంచి అద్భుతమైన రెస్పాన్స్ దక్కినది. ఇక ఇటీవల విడుదలైన రెండో పాట సుట్టం మళ్ళీ. ఇక ఆ పాట రొమాంటిక్ పాట, కుర్రకారుల గుండెలకు సీదా దూసుకుపోయినది. అందుకని చెప్పేసి అన్ని భాషలలో కలిపి 100 మిలియన్ల కంటే ఎక్కువనే వ్యూస్ సంపాదించుకున్నదంట. అయితే ఈ విషయం ఇట్లుంటే ఇప్పుడు ఎన్టీఆర్ ఈ సైన్మా షూటింగ్ చేయవలసిన పనంతా పూర్తి చేసుకున్నాడంట. ఈ విషయాన్ని ఆయననే అధికారికంగా కన్ఫర్మ్ అయితే చేసిరు. ఇక చిత్ర యూనిట్ గిట్లా ఈ విషయాన్ని ధృవీకరించేందుకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టిరంట. ఏంటంటే ఎన్టీఆర్ కొరటాల శివ ఇద్దరు కలిసి మాట్లాడుతున్న ఫోటోని ఒకటి తీసి పోస్ట్ పెట్టిరంట. ఇక ఎన్టీఆర్ ఈ సైన్మా షూటింగ్ సంబంధించి మొత్తం పూర్తి చేసుకున్నారు అని వీళ్ళు ఇట్లా కన్ఫర్మ్ చేసిరంట. ఇక ముచ్చట పక్కకు పెడితే ఇక మొత్తం షూటింగ్ ఇట్లా ఈ నెలాఖరులా పూర్తి చేసే అవకాశాలు అయితే ఉన్నాయంట. ఇక గా ముచ్చట పక్కకు పెడితే గినక ఇక టీజర్ రిలీజ్ కోసం ఇట్లా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తున్నది. అంతేకాదు మూడో పాట ఆయుధ పూజ అనే పాట గిట్లా మన ముందుకి తీసుకురాబోతున్నారంట. ఇక ఇప్పటికే చూసుకుంటే అనిరుద్ రవిచందర్ అద్భుతమైన మ్యూజిక్ అందించిండని అర్థమైతేనే ఉన్నది. ఇక సైన్మాల ఈయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎట్లా కొట్టిండు అనేది సైన్మా విడుదలైన తర్వాత ఆ స్థాయిలో ఉంటుందా లేదా అనేది చూడాల్సిందే. ఇక షూటింగ్ ఇట్లా కంప్లీట్ అయిపోయిందంట. ఇక మళ్ళా ఎన్టీఆర్ విశ్వరూపం చూసేటందుకు మీలా ఎంతమంది రెడీగా ఉన్నారు? కామెంట్లలో కామెంట్ పెట్టుకురి. అట్లా 4 గంట ఉంటుందో అది కూడా నొక్కురి. మళ్ళీ వస్తా.